వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మహిళా నేతలు అధికారికంగా ఉన్న వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై ఇన్ని దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. మద్యం మత్తులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దిక్కుమాలిన చట్టం. ఇన్ని రోజులు ఢిల్లీ ఎన్నిసార్లు తిరుగుంటాడంటే వెంకటేశ్వర స్వామి బొమ్మలను శాలువాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి శాలువాలకి ఆ వెంకటేశ్వర స్వామి బొమ్మలకి ఆ అమిత్ షా గారికి పాపం నరేంద్ర మోడీ గారికి అక్కడ కేంద్ర మంత్రులకి ఇవ్వడానికి తెగెళ్తున్నాడు. వెళ్తున్న ప్రతిసారి వెనకాతలను ఎలివేషన్ ఉన్న మంత్రులు ఇది ఉంటారు కదా, జాకీలేపే మంత్రులు, వాళ్ళందరూ అంటారు తీసుకొచ్చేస్తున్నాడు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజు, రైల్వే జోను, స్టీల్ ప్లాంటు, పరిశ్రమలు, ఇవన్నీ మాట్లాడతారు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, ఆడవాళ్ళలో కూడా చైతన్యం రావాలి. ఈరోజు మేము వస్తున్నామంటే ఆడపిల్లల్ని దాసేసే మీద ఉన్న దృష్టి, ఆడబిడ్డ మీద చెయ్యి పడిందంటే చెయ్యి నరకాలి అన్న దాని మీద దృష్టి పెట్టుంటే ఈరోజు ఏ ఆడబిడ్డ మీద కనీసం తప్పుగా చూడటానికైనా భయపడతాడు ఎవడైనా. అటువంటిది పోయి ఈరోజు ఆడబిడ్డలు దాచుకుంటున్నారు, సిగ్గనిపించట్లేదు ఉన్న వాళ్ళకి. మళ్ళీ పైగా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడండి అంటే బూతు పురాణాలు మాత్రం బయటకు వస్తాయి వీళ్ళందరికీ కూడా. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఆడపిల్లలు ఉన్నారు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో నేను డిమాండ్ చేస్తున్నా, మహిళా వింగ్ తరపున డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే మహిళా పోలీస్ సస్పెండ్ చేయండి, ఎస్ఐని సస్పెండ్ చేయండి, ఆ గ్రామ సచివాలయంలో ఉన్న ఆ సెక్రటరీని సస్పెండ్ చేయండి, విఆర్ఓని సస్పెండ్ చేయండి, మీ చిత్తశుద్ధి చూపించండి. వాళ్ళెవరో చిన్న ఉద్యోగస్తులు అని చెప్పి మేము ఏదో మాట్లాడుతున్నాం అన్నది కాదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్